ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబరాలు హోరెత్తుతున్నాయి. వరంగల్ పద్మాక్షి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న బతుకమ్మ ఉత్సవాలకు మహిళలు భారీగా తరలివచ్చారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, అక్కడ బతుకమ్మ సంబరాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎలా కొనసాగుతున్నాయి? సునీత, సద్దుల బతుకమ్మ సంబరాలు హన్మకొండ జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తీరొక్క పూలతో పేర్చినటువంటి బతుకమ్మలను సాయంత్రం తర్వాత పెద్ద సంఖ్యలో మహిళలు తీసుకొస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా 9 రోజుల పాటు పండుగ జరుపుకొని 9వ రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా ఆనందంగా పండుగ జరుపుకొని ఆనందంగా ఏదైతే బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చి చెరువుల్లో, వాగుల్లో, ఈ కుంటల్లో అంటే వాటర్ బాడీస్లో వదలడం అనేది ఆచారంగా అనేక సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సందర్భం. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. రాష్ట్రంలోనే ఒక ప్రథమ వరుసలో ఉండేటటువంటి విధంగా కూడా హన్మకొండ జిల్లా కేంద్రంలో బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. ఎంగిలిపూల బతుకమ్మ పితృ అమావాస్య రోజు పూర్తి స్థాయిలో వేస్తంబాల గుడిలో జరుగుతుంది. ఏదైతే నిమజ్జనం చేసేటువంటి బతుకమ్మ రోజు సద్దుల బతుకమ్మ పద్మాక్షి ఆలయం దగ్గర ఇక్కడ జరుపుకొని పద్మాక్షి గుండంలో వేస్తూ ఉంటారు. పూర్తిగా ఈ సంవత్సరం సద్దుల బతుకమ్మ ఒక గందరగోళంగా మారింది. అయోమయంగా ఏ రోజు జరుపుకోవాలని మారినటువంటి పరిస్థితి. పురోహితులు సోమవారం జరుపుకోవాలని కొంతమంది, మంగళవారం జరుపుకోవాలి, మంగళవారం జయవారం అని చెప్పినటువంటి సందర్భం కూడా చూసాము. అయితే బతుకమ్మ ఆచారం మాత్రమే, ఇది శాస్త్రం కాదనే విధంగా పురోహితులు కూడా ఒక క్లారిటీకి వచ్చి వాళ్ళంతా 9 రోజులు జరుపుకోవాలనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈ నెల 25వ తేదీన శుక్లపక్షానికి సంబంధించినటువంటి చవితి వచ్చింది. ఆ చవితి ఒక్కటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తిరిగి కొనసాగింది. ఆ తర్వాత వచ్చినటువంటి పంచమి కావచ్చు, షష్ఠి కావచ్చు, ఇవాళ సప్తమి, అన్నీ కూడా ఈ దశమి వరకు పూర్తి స్థాయిలో 2 రోజులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విషయంలోనే గందరగోళం ఏర్పడింది. పూర్తి స్థాయిలో అయితే ఇవాళే బతుకమ్మ 9 రోజులు జరుపుకోవాలన్నటువంటి నేపథ్యంలో సద్దుల బతుకమ్మ పద్మాక్షి గుండం దగ్గర, ఇక్కడ పద్మాక్షి ఆలయం దగ్గర అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, ఎట్లా ఉంటుంది 9 రోజుల పాటు బతుకమ్మ ఎలా జరుపుకుంటారు? సద్దుల బతుకమ్మ గురించి ఏం చెప్తారు? బతుకమ్మ విశిష్టత గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఈ 9 రోజులు బతుకమ్మ అనేది ఫస్ట్ మనం పెత్తరమాసం నుంచి స్టార్ట్ చేస్తాం. పెత్తరమాస రోజు చేసి మన జరిగిపోయిన వాళ్ళ ఏంటి కీర్తిశేషులు వాళ్ళందరికీ కూడా మనం బియ్యం ఇవ్వడం, వాళ్ళ తరపున మనం వాళ్ళ పెద్దలను గుర్తు చేసుకోవడం చేసి ఆ రోజు సాయంత్రం పితరమాస రోజు మనం బతుకమ్మని పేర్చుకుంటాం. పేర్చుకుని బతుకమ్మని చేస్తాం. ఈ బతుకమ్మ నేపథ్యంలో 1వ రోజు, 2వ రోజు అని మేము అలా 9 రోజులు చేస్తాం. అందులో ఒక రోజు ఆర్యం అని వస్తుంది. 6వ రోజు మాత్రం బతుకమ్మని చెయ్యం. ఎందుకంటే 6వ రోజు అమ్మవారికి ఇష్టమైన రోజు అన్నది కూడా ఉన్నది అందులోని. అందుకని 6వ రోజు అనేది చెయ్యము. ఆర్యం అని పదంతో పిలుస్తుంటాం అనమాట. ఈ సద్దుల రోజు మాత్రం చాలామంది 9 రోజులు చేసుకొని పదర చేస్తారు. అయితే ఈ సంవత్సరం ఏంటంటే 9 రోజులు నవరాత్రులు సాయంత్రం నాడు వేయాలి కాబట్టి కొంతమంది అయ్యగారులు చెప్పిన లెక్క ప్రకారం కొంతమంది మంగళవారం చేయమన్నారు, కొంతమంది సోమవారం చేయమన్నారు. ఈ లెక్కలో చాలామంది డైవర్ట్ అయ్యారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అయ్యగారులు అనేవాళ్ళు ఒక పంచాంగాన్ని చూసుకుని ప్రతి ఒక్కళ్ళు ఆ పంచాంగాన్ని ఫాలో అవ్వాలి. లేకపోతే 2 భాగాలుగా విభజింపబడుతున్నది. ఇది ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు విభజింపబడినట్టు మంగళవారం, సోమవారం అంటే చాలా మంది వరంగల్ వాళ్ళు కొంతమంది మంగళవారం చేస్తున్నారు, హనుమకొండ వాళ్ళు మంగళవారం, సోమవారం చేస్తున్నారు. ఈ విధంగా విభజించబడటం మాత్రం కరెక్ట్ కాదు. అయ్యగారులకు చెప్పేది ఏంటి అంటే మీరు ఒకటే పంచాంగం ఫాలో అవ్వండి, అంతేగాని 2 కింద విభజించకండి. ఇది మొత్తంగా చూస్తే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఆడపడులంతా కూడా మహిళలంతా ఒకటే కోరుకుంటున్నారు. 2 వారాలు కాదు, ఒకటే వారం పురోహిత సంఘం అంతా కూడా కూర్చొని పంచాంగాన్ని బట్టి మీరు కూడా మాట్లాడుకొని బతుకమ్మ ఏ రోజు చేయాలో నిర్ణయించాలి. సోమవారం, మంగళవారం ఒక కన్ఫ్యూజన్ ఉందని చెప్పి మహిళలు చెప్తా ఉన్న సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. అంగరంగ వైభవంగా హన్మకొండ జిల్లా కేంద్రంలో బతుకమ్మ ఉత్సవాలు, సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. హోస్ట్ స్టూడియో.